మరి గత 10 రోజుల నుంచి కూడా మేము కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ను ఆశ్రయించి వారికి వీరి సమస్యలను కూడా వివరించి మా ఎమ్మెల్సీ అయినటువంటి శ్రవణ్ గారితో మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్లతో చర్చించి వీళ్ళ 60-70 ఏళ్ల చరిత్ర అంతా కూడా రౌతు కొట్టుకున్నటువంటి ప్రాంతం సర్వే నెంబర్ 757 సర్వే నెంబర్ లో 4 ఎకరాలు వీళ్ళ గతంలో 155 మందికి మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలలో ఉన్నది 3 ఏళ్లలో మీరు ఇల్లు నిర్మాణం చేసుకోకుంటే ఖచ్చితంగా తీసుకుంటామని మేము దాన్ని గౌరవిస్తున్నాం. కానీ కొంతమంది ఇల్లు కట్టుకోలేదు, 4 ఎకరాలు తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి ఎకరాలలో కూడా ప్రభుత్వ స్థలం పేదవానికి చెందుతలేదు. గాని అధికారులు వత్తాసు బారుకుంటున్నటువంటి అధికార పార్టీ నాయకులకు, వ్యాపార సంస్థలకు, వ్యాపారవేత్తలకు మాత్రం అప్పనంగా ప్రభుత్వ స్థలాల్లో అంటగడుతున్నారు. దోసుకదిండనే వాళ్ళకి చెప్తున్నారు. కానీ పేదలు కాయ కష్టం చేసి రక్తంను దారబోసి రౌతులను కొట్టుకొని చదువును చేసుకొని నిల్చునేదానికి ఉండేదానికి నీడనిచ్చే ఇండ్లు మాత్రం ఇవ్వరట. గత 20 రోజుల నుంచి కూడా పాపం కంటి మీద కొనుక్కు లేకుండా, తిన్నది కూడా వంటబట్టకుండా, నిద్ర లేని హాతులు గడిపి మరి దిక్కు తోచకుండా కమిషనర్ దగ్గర పోయినరు, కలెక్టర్ దగ్గర పోయినరు. పాపం మాయ మాటలు చెప్పి గెలిచినటువంటి అవగాహన లేని రాజేందర్ రెడ్డి దగ్గర కూడా పోతే ఇక వాళ్ళ మాటలనే మీరు వినాలి. నీళ్లు కట్ అయినాయి, మాకు న్యాయం చేయండి, నీళ్లు ఇప్పియామంటే నీళ్లే కట్ట కూడా. ఇంకా కొన్ని రోజులైతే ఇంకా కరెంటు కట్ చేయలేదా, కరెంటు కూడా కట్ అవుతుంది, ఇండ్లు కూడా కూల్స్తామన్నారు. నాయని నీకు ఎవరిచ్చింది అధికారం? ఏ రాజ్యాంగంలో ఉన్నది? రేవంత్ రాజ్యాంగంలో ఉండొచ్చు, రాజేందర్ రెడ్డి రాజ్యాంగంలో ఉండొచ్చు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఈ పేదల ఇండ్లు కూలగొడితే ఖబర్దార్ బిడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.